టైమింగ్ అంతా చాలా బాగా ఉంది. దానికి ఆర్ఆర్ అయితే ఇందులో చాలామంది బెదిరే టైప్లో ఆర్ఆర్ ఉంది. నేను కూడా ఆంధ్రప్రదేశ్లో థియేటర్ నిర్మించడానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తానని అందరూ హామీ ఇస్తూ కొత్త వాళ్ళతో తీస్తున్నారని తను ఫస్ట్ చెప్పినప్పుడు సరే కొత్త వాళ్ళు కదా, కొత్త వాళ్ళు కొత్తగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఏ కోసానా కొత్తదనం లేదు, అసలు కొత్త వాళ్ళు చేసినట్లేదు. ఇట్ ఈస్ అ వండర్ఫుల్, ఒక పెద్ద పిక్చర్ చూస్తున్నట్టు అనిపించింది. అసలు ఆ ట్రైలర్ చూస్తూ ఉంటే నిజంగా మర్చిపోయింది. రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్, వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. చాలా బాగా చేశారు మీరు. చూసేంత వరకు మీరు అని నాకు చెప్పలేదు. సో ఇట్ ఈస్ రియల్లీ చాలా బాగుంది. సినిమాలో పాటలు రెండు పాటలు మాత్రం చిన్న అంటే 1 minute సాంగ్స్ మాత్రం ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ రీ రికార్డింగ్ ఎక్కువ స్కోప్ ఉన్న సినిమా అండి. రీ రికార్డింగ్, ఓన్లీ రీ రికార్డింగ్. చిన్న చిన్న సాంగ్స్ కూడా అక్కడక్కడ రీ రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో వస్తాయి. అయితే ఈ సందర్భంగా కాశీ విశ్వేశ్వరుడు యొక్క దీవెనలు మా టీం మొత్తం ముందు అందుకొని సినిమాను పూర్తి చేయగలిగాం. తర్వాత వేదిక మీద ఈ పెద్దల దీవెనలు కూడా మాకు అందాయి, చాలా సంతోషం. డైరెక్టర్ సూర్య గారు తపన మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి అండి. తను దగ్గరుండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పుడు ఉన్న ట్రైలర్కి బాగా రప్పించడం జరిగింది. దానికి వేద ప్రకాష్ గారు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి బడ్జెట్ ఇచ్చారు. శ్రీ నటరాజ లక్ష్మీ నరసింహస్వామి మూవీస్ బ్యానర్ అధినేత వేద ప్రకాష్, నా ప్రకాష్ లేకుండా ఈ ప్రాజెక్టు సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను మొట్టమొదటిగా చెప్పింది కాశీ బ్యాక్డ్రాప్లో ఇంతవరకు ఎక్కువ భాగం ఆల్మోస్ట్ ఏంటంటే సినిమా మొత్తం 80% కాశీ బ్యాక్డ్రాప్లో షూట్ చేయడం జరిగింది అనమాట. కాశీ బ్యాక్డ్రాప్లో ఎందుకంటే మనం కొత్త వాళ్ళుగా చేస్తున్నప్పుడు మనకంటూ ఒక బ్యాక్డ్రాప్ ఉండాలి. సినిమాని జనాలు చూడడానికి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండాలి. అది కాశీని ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి వచ్చిన ఆలోచనతో ప్రకాష్తో నేను పంచుకోవడం జరిగింది. రెండో మాట లేదు, మీరు ఏమనుకుంటే చేసుకుంటూ వెళ్ళండి, మీ వెనక కూర్చుంటాను, ఇదే అని చెప్పిన మాట. మొట్టమొదటి ఫ్రేమ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు అదే మాట మీద అదే ఊపులో కంటిన్యూగా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్తున్న నా ప్రకాష్కి కృతజ్ఞతలు మాత్రమే చెప్తే సరిపోదు. ఇదే వేదిక మీద, ఎందుకంటే ఇప్పుడు నేను జర్నీ ఇప్పుడే మొదలుపెట్టాను, ఇదే వేదిక మీద నా ప్రకాష్కి నేను ఇచ్చే మాట ఏంటంటే, నేను ఎంత ఎదిగినా కూడా మీరు సంతోషంగా ఉన్నప్పుడు నాకు ఫోన్లు చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా కూడా పెయిన్లో ఉంటే సూర్య ఉన్నాడని మాత్రం మర్చిపోదు. రెండవది, నన్ను కన్న మా అమ్మ గంగమ్మ, నా సంధ్య, వీళ్ళిద్దరు లేకపోతే ఈ జర్నీ ఇంత సక్సెస్ఫుల్గా మొదలయ్యేది కాదు. నేను ఎప్పుడు కూడా అనుకోలేదు నేను ప్రొడ్యూసర్ అవుతానని చెప్పి. స్టార్టింగ్ నేను బేసికల్గా కొరియోగ్రాఫర్ అండి. నేను డ్యాన్స్ స్టార్ట్ అయ్యి తర్వాత ఆర్టిస్ట్గా ఎదుగుదామని చెప్పి ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆర్టిస్ట్గా కూడా ఎదగలేక దాని తర్వాత ప్రొడ్యూసర్ సెటిల్ అయిపోయాను. తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ ఛాంబర్లో నేను ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ కార్డు తీసుకున్నాను. నేను రామకృష్ణ గౌడ్ సార్ కూడా చాలా ఎప్పుడు కూడా మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు. ప్రతి దానిలో కూడా ఇలా చేయి అలా చేయని చెప్పి తెలంగాణ ఛాంబర్లో నేను కార్డు తీసుకున్నాక ఫస్ట్ మూవీ నాది యాత్రికుడు. ఎప్పుడైతే సూర్య గారు వచ్చి ఈ సినిమా చేయాలి అని చెప్పేసి మేము ఇద్దరం ఫిక్స్ అయినప్పుడు నాకు వారణాసిలో షూట్ ఉన్నదన్న సంగతి నాకు నిజంగా తెలియదు. నాకు తను సగంలో నాకు వారణాసిలో షూట్ ఉందనంటే సరే చేసుకో పర్లేదు అని చెప్పేసి, వారణాసి అంటే ఇటు పక్కన అనుకుంటాను.
నాకు సడన్గా షాక్ ఇచ్చేటప్పటికి నేనేం చేయాలో అర్థం కాక వారణాసి దాకా వెళ్ళిపోయాను. వారణాసిలో కూడా సక్సెస్ఫుల్గా షూట్ చేసుకొని మళ్ళీ ఈ ట్రైలర్ లాంచింగ్కి ఇక్కడ వరకు వచ్చాము. అండ్ రిలీజింగ్ కూడా అతి త్వరలో ఉంటుంది. యాత్రికుడు ట్రైలర్ చాలా బాగుందండి. సూపర్ సక్సెస్ అవుతుంది మూవీ కూడా. అట్లనే మన యూనిట్ సభ్యులకు అందరికీ ఆల్ ద బెస్ట్. సినిమా విల్ బి సూపర్ సక్సెస్, ఘన విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. శివుని ఆశీస్సులతో. థ్యాంక్ యూ.